హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ఈరోజు భోగి పండగ కదా, మా బాబు భోగి దండ వేయటానికి వెళ్తున్నాం అన్నమాట. మార్నింగే లేచిపోయాం, 4:30కి లేచి రెడీ అయిపోయాం. మా వారికి ఆఫీస్ ఉంది. ఆఫీస్ టైంకి అన్ని పనులు అయిపోవాలనేసి తొందరగా తెలుసుకున్నమాట. మా జన్ను పుట్టిన కాడ నుంచి ఇదే ఫస్ట్ అండి చిన్న దండ వేయటం. ఎప్పుడు పెద్ద పెద్ద దండలు వేసేవాడు, ఊర్లో వెళ్ళేవాళ్ళు అన్నమాట. ఈ సంవత్సరం ఊరు వెళ్ళలేదు, ఇంటి దగ్గరే. ఇక్కడ పేడ కూడా దొరకదండి, ఆవు పేడ పిడకలు వేయటానికి. ఆ రోజు ఎలా చేయాలి ఏం చేయాలనుకుంటే లక్ష్మీదేవి గోమాత మా గుమ్మం ముందుకు వచ్చి పేడేసి వెళ్ళింది. ఏదో మా గురించే వేసినట్టుమాట. ఇంకా దాంతో అన్నీ అన్ని చేసాం, చిన్న దండ అయింది. ఇక్కడ భోగిమంటలో వీధి వీధికి వేయరండి. అంటే మనకు ఊరుల్లో అయితే ప్రతి వీధికి వేస్తారు, ఇక్కడ అలాగ ఉండదన్నమాట. ఎక్కడో వేస్తా ఉంటారు, మనం ఎదుక్కుంటూ ఎక్కడ వేసారో చూసుకోవాలి. మార్నింగ్ మా వారు చూసినప్పటికి మా వీధి చివరిలో ఒక మంట వేసారంట. మేము దండ వేద్దామని కిందకు వచ్చినప్పటికి అక్కడ మంట లేదండి, అయిపోయి ఉంది. ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నమాట. రోడ్డు మీదకి వచ్చి అక్కడ లేదు. ఇప్పుడు బండి వేసుకుని బండి మీద వెళ్ళాలి, ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఎక్కడ ఎక్కడ మంట ఉంటే అక్కడికి వెళ్ళి వేయాలన్నమాట. హైదరాబాద్ లో ఎప్పుడు అంతేనండి. లాస్ట్ టైం ఒకసారి ఉన్నాం, అప్పుడు కూడా అలాగే జరిగిందన్నమాట. మా అమ్మగారి ఇంటికాడ ఎదురుగుండా ఆంటీ మాట్లాడుతున్నారు, నేను వీడియో తీస్తుంటేని. బండి వేసుకుని వెళ్తున్నాం అన్నమాట. ఎక్కడ మంట ఉందో చూడాలి. ఇక్కడ గల్లీ గల్లీకి ఉండదు, రోడ్లన్నీ తిరుగుతాం. ఇంకా ఎక్కడ మంట ఉంటే అక్కడ వేద్దాం అనేసి బండి మీద బయలుదేరామండి. మార్నింగే 6:30కి బయలుదేరాం దండ పట్టుకుని. స్టార్ట్ అయ్యామన్నమాట బండి మీద. మా ఇంటి దగ్గరేనండి, ఆ చుట్టుపక్కల గల్లీలోనే. లాస్ట్ టైం వేసిన కాడ ఉంటాయేమో అని చూసాం, ఎక్కడ మంట లేదన్నమాట. అలా కొంచెం దూరం వెళ్ళగా వెళ్ళగా చిన్న చిన్న మంటలు ఉన్నాయి. అవి ఆ మంట వెలగట్లేదు అన్నమాట. మేము చూస్తుంటే కొంచెం దూరంగా ఒక పెద్ద మంట కనిపించింది. ఇంకా అక్కడికి వెళ్ళామండి. అదిగో కనిపిస్తుంది చూసారా, ఇదే పెద్ద మంట అన్నమాట. మేము ఉన్న చుట్టుపక్కల ఇదే పెద్ద మంట వేశారు. అక్కడికి వెళ్ళి వేసాము చిన్న దండ. మా బాబు మా వారు వేశారు. బండి మీద తిరగాలండి ఇక్కడ ఎక్కడైనా సరే. భోగి మంట భోగి దండ వేయాలంటే ఎవరి గుమ్మాలలో చిన్న చిన్న మంటలు వేసేసుకుంటారు. మాకు అక్కడ వేయబుద్ది లేదు, ఇలా పెద్ద మంటలు వేయాలని అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ వేసారండి, పెద్ద మంట వేసారు. అక్కడికి వచ్చాము, భోగి దండ వేసేసారు ఇద్దరుని. వేసాక నేను వీడియో తీస్తుంటే ఒక ఆయన నేను తీస్తాను ఇయ్యమ్మ అని ఆయన తీసారన్నమాట. అప్పుడు ఆ మంట దగ్గరికి వచ్చి నేను కూడా దండం పెట్టుకున్నాను, భోగిరాజుకి దండం పెట్టుకున్నాం. మాకు చిన్నప్పటి నుంచి అలవాటేనండి. భోగి రోజున మార్నింగే లేకటం, తలస్నానం చేయటం, భోగిదండ వేయటం, దండం పెట్టుకుని రావటం. భోగి మంట కాడికి వెళ్ళి మనం భోగిదండ వేసినా వేయకపోయినా భోగి మంట దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవటం మాకు చిన్నప్పటి నుంచి ఊర్లో నేర్పిన అలవాటు మాట అది. అందరూ అలాగే చేస్తారు, ఎక్కడున్నా ఇంకా క్రమం తప్పకుండా అవే చేస్తూ ఉంటాం మేము. భోగిదండ వేసాక ఆ భోగి పిడకలు కాలేక బొట్టు పెట్టుకుని వస్తాం అన్నమాట. తలస్నానం చేసి వెళ్ళి ఆ భోగి మంటలో భోగిదండ వేసి బొట్టు పెట్టుకుని దండం పెట్టుకుని ఇంటికి వచ్చాక స్వీట్ తినటం అలవాటు అండి. ఎప్పుడు చిన్నప్పటి నుంచి పాటిస్తున్న అలవాటు అన్నమాట. ఎక్కడున్న సిటీలో ఉన్నా కానీ మా అలవాట్లు పోవు, అలాగే చేస్తూ ఉంటాము. ఎక్కడ భోగి మంట ఉంటే అక్కడ. అంటే ప్రతి సంవత్సరం ఊరు వెళ్తాం, ఈ సంవత్సరం వెళ్ళక ఇంకా ఇంటి దగ్గరే వేయాల్సి వచ్చిందండి. ఇంకా మా అబ్బాయి ఏమో వేడి వేడైన మంట చుట్టూ తిరుగుతున్నాడు. వాడికి అవన్నీ అలవాట్లేదు కదా, కొత్త కొత్తగా ఉంటది ఎప్పుడు చేసినని. మరొకసారి అందరికీ హ్యాపీ భోగి అండి. అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. బాగా ఊర్లో వెళ్ళిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారండి. ఊర్లో చాలా పెద్ద పెద్ద మంటలు వేస్తారు, ఊర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం మేము. లాస్ట్ ఇయర్ భోగికి అది ఈ టైంకి అలా ఫుల్ బిజీగా ఉన్నాం అన్నమాట. ఈ సంవత్సరం ఇక్కడ ఇంటి దగ్గరే ఉన్నామండి. ఎక్కడ ఉంటే ఏంటి, పండగ జరుపుకోవాలంతే. మన పద్ధతి ప్రకారం జరుపుకోవాలి. మన పద్ధతి ఆనవాయిలు మటుకు మానకూడదు ఎప్పుడు కూడా. ఎక్కడున్నా సరే మన పద్ధతులు మర్చిపోకూడదు. మనం చిన్నప్పటి నుంచి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలండి. ఏ పండగ అయినా సరే బాగా చేసుకోవాలి. ఎప్పుడు సిటీ కల్చర్లో పడి పండగలు మర్చిపోకూడదు. మన చిన్నప్పటి నుంచి నేర్పిన అలవాట్లు మన మన పిల్లలకు కూడా అవే నేర్పాలండి. వాళ్ళ సిటీల్లో ఉంటే వాళ్ళకి తెలియదు. ఓకేనండి, ప్రతి ఒక్కళ్ళకి హ్యాపీ భోగి, హ్యాపీ పొంగల్, హ్యాపీ కనుమ, హ్యాపీ సంక్రాంతి అండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.